నిన్న మళ్ళీ మా రేవంత్ అన్న ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సరే, ఆ వ్యాఖ్యలు ఏందో ఒకసారి మనం ఒక 5 to 10 minutesలో మనం చూద్దాం. సో ఈ లోపల ముందుగా ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాము. ఎక్స్క్లూజివ్గా మన రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాసినాడు. ఎందుకంటే ఆదివారం కొత్త పలుకు పలుకుతాడు కదా, మరి ఆ కొత్త పలుకు ఏంటి, ఆ చిలక పలుకులేంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఒకసారి కొత్త పలుకు చూద్దాము, ఆంధ్రజ్యోతి చూద్దాము. సో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, నాకు ఒకసారి ఈ లోపల వీడియో పెట్టమనండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, బొగ్గు కోసం నీచ కథనం. ఎక్కడో ఒడిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏమిటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి భట్టి రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం గురించి తెలిసి సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. ఈ టెండర్పై భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదికి తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాకును సందర్శించాలన్న వింత నిబంధనలను విధించారు. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేంటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికెట్ జారీ చేయరు. దీన్ని అడ్డు పెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైనీ బ్లాకును కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది. ఈ దశలో కోమటిరెడ్డి తన సోదరుడికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ జారీ చేయవలసిందేనని పట్టుబట్టారు. అలా సర్టిఫికెట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. సో వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలని అర్థం వచ్చేలా కథనం అల్లారు. నల్గొండ జిల్లా కలెక్టరుగా పనిచేసిన 2 మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడం ఐఏఎస్ అధికారులు బగ్గుమన్నారు. వారితో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో సీఎం రేవంత్ ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఆ 2లో ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవం. యాక్చువల్గా న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలంటూ తీసుకుంటే చైర్మన్ పైనే తీసుకోవాలి. విచిత్రం ఏమిటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాలత్ పుచ్చుకున్నారు. ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు? ఇది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ
వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఆహా, ఎప్పటి నుంచి సార్ మీ సంస్థలో ఏ సూత్రాన్ని పాటిస్తున్నారంటే ప్రజెంటు రేవంత్ రెడ్డికి డప్పు కొట్టడం, ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే నిక్కచ్చిగా ప్రజా సమస్యలను తెర మీదికి ఆంధ్రజ్యోతి ప్రచురించిందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినారో అప్పటి నుంచే మీ నైతిక విలువలు ఒక మూటలా గట్టి మూసీ నదిలో ఇసిరేసిండ్రు. ఎందుకు? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి డప్పు కొడుతున్నారు. అప్పుడు ప్రజా సమస్యలు మీకు ప్రధాన ఎజెండా అయినప్పుడు ఇప్పుడు ప్రజా సమస్యలు ఎందుకు మీకు పట్టట్లేదు? 6 గ్యారంటీల గురించి కానీ, మంత్రులు కొట్టుకోవడం గురించి కానీ, రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి పనితీరు గురించి కానీ, మీ ఆంధ్ర పెత్తందారుల పెత్తనాల గురించి కానీ, 4th సిటీ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి బినామీల ల్యాండ్స్ గురించి కానీ, ఏవైనా మీ కొత్త పలుకుల ద్వారా కానీ, మీ ఏబిఎన్ కథనాల ద్వారా కానీ ప్రచురితం అవుతున్నాయా, ప్రచారం చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇది నైతిక విలువలు ఎందుకైతే? రేవంత్ రెడ్డి గారు స్వయాన తను ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రాధాకృష్ణ గారిని కలవడం వేరు, ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక సాదాసీదా అయినటువంటి ఒక శాటిలైట్ మీడియా ఛానల్ ఓనర్ని న్యూ ఇయర్ రోజు తీసుకుపోయి బొకే ఇచ్చుడు వేరు. ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీ యొక్క గౌరవాన్ని ఆయన తగ్గించినారు. అంతేకాదు, మీకు రేవంత్ రెడ్డి గారు 100 ఎకరాలు ఎక్కడో రాసిచ్చినారు అని చెప్పి మాకున్నటువంటి పగడ్బందీ ఇన్ఫర్మేషన్. సో దాని సర్వే నెంబర్లు ఏంది, అవేంటి అనేది కూడా సాక్ష్యాధారాలతో సహా అతి త్వరలో ఒక స్పెషల్ స్టోరీ చేయబోతున్నా. ఓకేనా? సో మీరెవరండి? తెలంగాణలో 100 ఎకరాలు తీసుకోవడానికి, తెలంగాణలో భూముల్ని కొల్లగొట్టడానికి మీరు ఎవరు? అసలు మీకెందుకు ఇవ్వాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఒకవేళ ఇచ్చినా మా ఉద్యమకారులు రోడ్ల మీద అడుక్కదింటా ఉంటే, మా ఉద్యమకారులను కేసీఆర్ గాలికి వదిలేస్తే రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆయనకి డప్పు కొట్టి గెలిపించినటువంటి ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు ఇస్తామని చెప్పినారు. 1200 మంది బలిదానాలు కోరితే ఆ 1200 మందికి కూడా 250 గజాల స్థలము, ఇంటికో ఉద్యోగం కేటాయిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. అంటే నన్ను కోసినా పైసలు రావు, నన్ను కోసినా భూములు లేవన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏం కోసుకొని మీకు 100 ఎకరాలు పుక్కట్ల ఇచ్చిండ్రు అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మా ఉద్యమకారులనేమో ఎండబెట్టి మీరు తెలంగాణకి చేసిందేం లేదు, మీరు మాత్రం ఏ రకంగా భూములు తీసుకుంటారు అనేది రాధాకృష్ణ గారు ఆలోచించాలా. ఇన్ని భూములు ఇచ్చినాక మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డప్పు కొడితే ఏంది, తప్పుడు కథనాలు ప్రచురిస్తే ఏంది, ప్రజా సమస్యలు గాలికి వదిలేయరా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. జనరల్గానైతే నా ప్రశ్న వేరేలాగా ఉంటుంది, కానీ మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఒక మర్యాదపూర్వకంగా ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని. సో మరి మీరు మా యొక్క ఈ చిన్న ఛానల్ మీద మీరు కేసులు వేస్తారో, డిఫమేషన్లు వేస్తారో, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడినందుకు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు భూములు ఇచ్చినందుకు మాట్లాడుతారో ఇక మీ ఇష్టం, మీ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నా అని చెప్పి మరొక్కసారి రాధాకృష్ణ గారికి తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడైతే ప్రజా సమస్యలను మీ ఏబిఎన్ గాలికి వదిలేసిందో, మీ ఆంధ్రజ్యోతి గాలికి వదిలేసిందో, అప్పుడే తెలంగాణ ప్రజలు కూడా మీ ఛానల్ని, మీ పత్రికని గాలికి వదిలేసినారు. మీరు మాత్రం రేవంత్ని గీకండి, భూములు రాయించుకోండి, అన్నీ రాయించుకోండి. ఓకే, మీ మనస్సాక్షికే వదిలేస్తూ ఉన్నా. ఇంకెంత సంపాదిస్తారు? ఇప్పటికే బాగానే సంపాదించారు, ఏబిఎన్ అడ్డు పెట్టుకొని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసారు. కానీ ఇంకెంత కావాలి మీకు? ఇంకెంత తింటారు మీరు? ప్రతి ఒక్కడి కళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి భూముల మీదనేనా? మీ చంద్రబాబు నాయుడు గారిని అడగకపోయి ఆడ రాయించుకోకపోయినారా? మా తెలంగాణలో భూములు ఎందుకు మీకు? మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మీ దోస్తు, ఆయన అడిగి రాయించుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాడు. అమరావతిలో ఇమ్మంటే ఇస్తాడు, విశాఖపట్నం ఇమ్మంటే ఇస్తాడు. అవసరమైతే ఒక సముద్రంలో ఒక ఐలాండ్ కట్టి ఇమ్మంటే కూడా రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మరి తీసుకోండి కదా.
ఇక్కడ మా తెలంగాణ సొమ్ములు ఎందుకు కొలగొడుతున్నారు మీరు? ఎస్, కానీ ఒక బొగ్గు గురించి నీచ రాజకీయం చేసినటువంటి ఎన్టీవీ చైర్మన్ ఏమనాలా? మీ రాజకీయాల కోసం ఒక మహిళని అడ్డు పెట్టుకొని మీరు వ్యవహరిస్తూ ఉంటే మిమ్మల్ని అసలు దాంతోటి చెప్పుతో కొట్టాలా? మీ రాజకీయాల కోసం కోమటిరెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఇద్దరు మహిళా అధికారులను మీరు టార్గెట్ చేస్తే తనని ఏ రకమైనటువంటి గౌరవాన్ని మీరు దిగజార్చినట్టు, తనని ఏ రకమైనటువంటి వ్యక్తిత్వ హసనం మీరు చేసినట్లు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున. ఆ మహిళా ఐఏఎస్ అధికారిని, ఒక ఐఏఎస్ అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఆ మహిళను చూసి ఇంకొంతమంది మహిళలు ఇన్స్పైర్ అవ్వాలి. అటువంటిది మీరు ప్రచురించినటువంటి ఒక చెత్త కథనానికి ఆ మహిళ అధికారిని ఆత్మహత్య చేసుకుందంటే ఈ పాపం ఎవడిదో ఆలోచించుకోవాలి దయచేసి. ఇంతకన్నా ఏం దిగజారుస్తారంటే సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎస్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఇంకో వార్త చూద్దాం. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రనైట్తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోనే పనులు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస, రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న రేవంత్. మేడారంలో మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాటు చేసిన స్వీస్ టెంట్ అంట. అసలు మంత్రివర్గ భేటీ అక్కడెందుకు అవుతుందో నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. అసలు అక్కడ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఈ భేటీలు? మీకు ఏమైనా అర్థమైతే సరే చెప్పండి. మరేమంతానేమో అంటుండే, ఒకసారి ఇందాము. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు. అబ్బో, ఉన్న ఒక్క శత్రువును ఎన్నికల్లో ఓడించాను. మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టి పడేస్తాం. జైపాల్ రెడ్డి జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు. దెబ్బకు దెబ్బ తీస్తాం. పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం. పాలమూరు సభలో సీఎం. 1463 కోట్లతో IIIT క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. నడుము విరిగి ఫామ్ హౌస్లో పడుకున్న వ్యక్తిని శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి సరిగ్గా నిలబడినప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వీడియో వచ్చిందా మాట్లాడింది? అయితే నేను ఇందాకే మాట్లాడినా. ఎంతసేపు అండి బాబు, నేను ఇందాకే మాట్లాడినా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. నీకెవరు శత్రువులు లేరని అనుకోకు రేవంత్ అన్న. నీకు ప్రథమమైనటువంటి శత్రువు నేను ఉన్నా కదా, నేను నీ శత్రువునేగా. అనునిత్యం నీ వెనకాల పడుతూ, అనునిత్యం మీరు చేసేటువంటి, నీ అన్నదమ్ములు చేసేటువంటి స్కాములను బయట పెడుతూ అనునిత్యం నేను మాట్లాడుతూ ఉంటే శత్రువులు లేరంటవేంది? నడుము ఇరిగిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడు. ఫస్ట్ మేము ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వు ఎవరెవరినైతే మోసం చేసినవో, ఏ తెలంగాణ ప్రజలనైతే నువ్వు మోసం చేస్తున్నావో వాళ్ళందరూ నీకు శత్రువులే. నేనే నీకు ఒక మొట్టమొదటి శత్రువు. తెలంగాణ ప్రజల్ని ఎప్పుడైతే నువ్వు మోసం చేయడం షురూ చేసినావో అప్పుడే నేను నీకు ఒక ప్రథమ శత్రువునైనా. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు నువ్వు మేలు చేస్తావో అప్పుడే నేను నీ మిత్రురాలను అవుతా. ఓకే, ప్రథమమైనటువంటి శత్రువు నేనే అన్నట్టు. రేవంత్ అన్న, నాకు డౌట్ ఏంటంటే రేవంత్ అన్న, ఆల్రెడీ లాస్ట్ టైం ఏదో తొక్కినట్టున్నావు, అందుకే అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడుతూ ఉన్నావు.
నువ్వు ఈ మధ్య తిక్కగా ఏం మాట్లాడుతున్నావు ఏంది అనేది కూడా నేను మాట్లాడుతూ ఒక్కొక్కటి వస్తా. చాలామంది లైవ్లో కమెంట్లు పెడుతుర్రు, శ్రావ్య గారు ఏంటండి మీరు ట్రాఫిక్ చలాన్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే మీరు మాట్లాడకపోవడం ఏంటండి అని చాలామంది అడుగుతున్నారు. సో లైవ్లో కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి కూడా నేను మాట్లాడే ముందర ఒక చిన్నగా చెప్పాలనుకుంటున్నా. రేవంత్ అన్న, లాస్ట్ టైం ఏదో పొరపాటున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిమ్మకాయ గట్రా తొక్కినట్టున్నావు. ఈ నిమ్మకాయ తొక్కుళ్ళు గిక్కుళ్ళు అంటారు కదా, ఈ నల్లుప్పు కల్లుప్పు ఇంకేదో ఉప్పు తర్వాత తిప్పివాడేసినటువంటి నిమ్మకాయ ఎండుమిర్చి ఇవన్నీ తొక్కి ప్రమాణ స్వీకారం చేసినట్టున్నో ఆ చెడు ఆ దరిద్రం అంతా మా తెలంగాణకు పట్టుకుంది. దయచేసి నీకు చేతులెత్తి మొక్కుతున్నా, ఇప్పటివరకు తొక్కిన నిమ్మకాయలు చాలు. ఇవాళ మౌలి అమావాస్య రేవంత్ అన్న, ఆదివారం అమావాస్య చాలా భయంకరం. ఈరోజు తాంత్రిక శక్తి విపరీతంగా పెరుగుతుందట. తాంత్రికులకు శక్తి పెరుగుతుంది, దైవశక్తి తగ్గుతుంది. ఈ రోజున సాయంత్రం చీకటి పడినాక మాత్రం ఎక్కడ పోకు రేవంత్ అన్న. ఒకవేళ పోయినా దారిలో నిమ్మకాయలు ఉన్నాయా మీ గన్మ్యాన్ల నేరం అని చెప్పు. నిమ్మకాయలు ఉంటే కనుక ఆ నిమ్మకాయలు తొక్కకు, కారు పొరపాటున కూడా దాని నుంచి ఓనియక రేవంత్ అన్న. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఏమైనా తొక్కరాంది తొక్కితే, నువ్వేమైనా పొరపాటున తొక్కితే మళ్ళీ మా తెలంగాణ ఇంకా దరిద్రపాలవుతుంది. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రివి నువ్వు చల్లగా ఉంటే తెలంగాణ ప్రజలు చల్లగా ఉంటారు. కాబట్టి ఈ తొక్కుల గిక్కుల జోలికి పోయి మళ్ళీ పిచ్చి వాగుడంతా దయచేసి మాట్లాడకు. నీకు చేతులెత్తి మొక్కుతున్నా. 100 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే అమావాస్య అంట ఇది. మరి ఈరోజు తాంత్రిక శక్తి పెరుగుతుంది, తాంత్రిక పూజలు ఎక్కువ చేస్తారంట. ఆ రోడ్ల మీద డిష్ తీసేసి ఆడిడ పడేస్తారు. పొరపాటున అటు సైడ్ ఓకు, బయటికి రాకు, సాయంత్రం ఏడ తొక్కకు రేవంత్ అన్న. అసలే ఇవాళ ఏడో మేడారంకు పోతున్నట్టు ఉన్నావు. చీకటి పడే లోపలనే రా, లేకపోతే హెలికాప్టర్ వాడుకొని గింగిరాలు కొట్టుకుంటూ పో. ఆ పోయేటప్పుడు కూడా అసలే పంచగ్రహ కూటమి ఉంది, ఆ కూటమి దగ్గర కూడా చూడక ఆయనతను. ఒకవేళ హెలికాప్టర్ తిరిగితే ఆ పంచగ్రహ కూటమికి ఆయనత అడ్డొస్తాడు. ఆయనత ఆ పంచగ్రహ సారీ నాకు గొంతు కొంచెం బాగాలేదు, అయినా కష్టపడి మాట్లాడుతున్నా. ఈ పంచగ్రహ కూటమికి ఒకవేళ గాలి మోటార్లో పోయినావు అనుకో, ఆయనతో ఆ పంచభూతాలు కూడా భయపడితే ఆ పంచగ్రహాలు కూడా నీకు భయపడతాయి. వామ్మో రేవంత్ రెడ్డి వస్తుండ్రా నాయన, ఎడదాక్కోవాలరా నాయన, మా కూటమి మమ్మల్ని చేసుకొని ఇస్తలేడురా నాయన అని చెప్పి అక్కడ అవి భయపడతాయి. ఈడ ఎండుమిర్చి నిమ్మకాయ తాంత్రిక పూజలు భయపడతాయి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి గాలి తిరుగుళ్ళు తిరగకు, గాలి మోటార్లు ఎక్కకు, బాలేదు. ఈరోజు సాయంత్రం నుంచి 7కి ఓకు, ఏ నిమ్మకాయలు చూడకు, ఏ ఎండుమిర్చి తొక్కకు. అర్థమైందా? సో అవన్నీ వేసినాం అనుకో మళ్ళీ మాకే ప్రాబ్లం, నీకేదైనా మాకే ప్రాబ్లం. మళ్ళీ అంతా గాలి మాటలు మాట్లాడుతావు. మొన్న మాట్లాడినావు కదా స్టేజ్ ఎక్కి, ఏం మాట్లాడినావు రేవంత్ అన్న? ఏదో అన్నాడు అబ్బా, గుర్తొస్తలేదు. రైట్, అక్కడికి వస్తున్నా రేవంత్ అన్న, గుర్తొచ్చింది. నేను జర అందుబాటులో లేదు కాబట్టి నీకు సరైన కౌంటర్ ఎవరు ఇవ్వలే. సో ఇప్పుడన్నా లేటెస్ట్గా మాట్లాడమంటావు రేవంత్ అన్న. ఏంది బ్యాంక్ అకౌంట్లో ఈఎంఐలు ఎట్లా కట్ అవుతాయో ట్రాఫిక్ చలాన్ అట్లా కట్ చేస్తావు. ఎవడవయ్యా నువ్వు? నీ జేబులోకి వెళ్ళి కట్ చేసుకో. గవర్నమెంట్ ఇస్తుందా పుక్కట్లా? ఆల్రెడీ మేము ట్యాక్సులు కడుతుంటే తిన్నది అరగక పైసలు నొక్కేసి జిఎస్టీలు ఎగ్గొట్టి భూములు దోచుకొని రోడ్లు వేయకుండా గుంటల రోడ్లు పెట్టుకొని మరి మేమెవడి మీద వేయాలయ్యా చలాన్లు రేవంత్ అన్న? మేమే ట్రాఫిక్ పోలీస్ మీద చలాన్ వేయాలి, మేమే ముఖ్యమంత్రుల మీద చలాన్లు వేయాలి, మేమే మంత్రుల మీద చలాన్లు వేయాలి. మీరెవడి జోబులకు వెళ్ళి మాకు చలాన్లు కడతారు? ఏ ఒక్క రోడ్డు మీద ఒక్క గుంత కనబడిన రేవంత్ అన్న నీ మీద కేసేసి నీ మీద చలాన్ వేస్తే నీది ఏ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయో దయచేసి సమాధానం చెప్పాలి. ఇక నేను ముఖ్యమంత్రిని, మేము ఎంత వస్తే అంత మాట్లాడతాం. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప, దేనికి గొప్ప? నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవకుడివి. నువ్వు ప్రజలు ఇచ్చేటువంటి భిక్ష, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులతోటి నువ్వు ఊరేగుతున్నావు, నువ్వు కుర్చీలో కూసుంటున్నావు. మా సొమ్ముతోటి గద్దెనెక్కినావు, మా ట్యాక్సులతోటి మీ పబ్బాలు గడుస్తున్నాయి, మా ట్యాక్సులతోటి దోచుకుంటున్నావు, మా ట్యాక్సులతోటి మీరు అప్పనంగా కుటుంబ సభ్యులంతా మెక్కుతున్నారు. ఎవరు? నువ్వు, ఆ వేం నరేందర్ రెడ్డి, ఆ రోహిన్ రెడ్డి, ఆ ఫహీం ఖురేషి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆ జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఆ జైవీర్ రెడ్డి, ఇంకే రెడ్డి గుర్తొస్తలేదు.
అందరు బందిపోట్ల మూట చెడ్డీ గ్యాంగ్ల మీద పడి తెలంగాణని అప్పనంగా దోచుక తింటూ ఓవర్ టు చంద్రబాబు నాయుడు. ఎవడి మీద వేయాలి మేము ట్యాక్సులు? మీరే బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి కట్ చేస్తారు. ఏ ఒక్క రోడ్డు చక్కగా ఉండదు, రోడ్ల మీద సీసీటీవీలు చక్కగా లేవు, గుంతలు, రోడ్లు నీట్గా లేవు. ఉప్పల్ దగ్గర పోవాలంటే భయం అవుతుందయ్యా. ఎన్నేళ్ళు పెడతారండి ఆ ఫ్లైఓవర్ కట్టనీకి? ఎన్నేళ్ళు పెడతారు? మేమెవరికి వేయాలి ఛార్జీలు? మేమెవరికి కట్టాలి ట్రాఫిక్ చలాన్లు? మేము ఎవరి మీద వేయాలి కేసు? రేవంత్ రెడ్డి నీ జేబులోకి వెళ్ళిస్తావా? జేబులోకి వెళ్ళిస్తావా నా పైసలు? నువ్వు ఏ జేబులోకి వెళ్ళిస్తావు రేవంత్ అన్న పైసలు? నీ జేబులోకి వెళ్ళిస్తావా? నీ అన్నల జేబులోకి వెళ్ళిస్తావా? నీ అన్నదమ్ముల జేబులోకి వెళ్ళిస్తావా? ఆ రోహిన్ రెడ్డి జేబులోకి వెళ్ళిస్తావా? ఆ వేం నరేందర్ రెడ్డి జేబులోకి ఇస్తావా? ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జేబులోకి వెళ్ళిస్తావా? ఎవడి సొమ్ము ఎవడి కట్ చేస్తాడు? రెక్కలు ముక్కలు కష్టం చేసి ఎండనక వాననక కడుపు కట్టేసి కుటుంబ క్షేమం కోసం మిడిల్ క్లాస్ బతుకులు, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైసా కూడబెట్టి ప్రతి దగ్గర ట్యాక్స్ కట్టి సినిమాకి పోతే కూడా పాప్కార్న్కి కూడా జిఎస్టీ దగ్గర నుంచి గుంజుకొని మొత్తం ఏడికి పోతే ఆడ ట్యాక్సులు మా దగ్గర వసూలు చేస్తున్నావు కదా. పిండి పిప్పి పులిహార చేస్తున్నారు కదా. ఇన్ని చేస్తున్నావు కదా రేవంత్ అన్న. ఏ ముఖం పెట్టుకొని మా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తారండి? మీకెవడిచ్చిండండి రైటు? నోటికి ఎందుకు వస్తే అంత మాట్లాడతావా? మీకు దమ్ములు ఉంటే ప్రజల దగ్గర పైసలు వసూలు చేయండి. మీరు పైసలు వసూలు చేయాలంటే ముందు మీరు చక్కగా ఉండండి, ఒక సిస్టమ్ జనరేట్ చేయండి. ట్రాఫిక్ పోలీసులు ఎడబెట్టాలో చెప్పమనండి. బండ్లు ఎక్కడుంది? ఏడబెట్టాలి చెప్పండి. పుక్కట్ల పైసల కోసం ఉత్తుత్తిగానే ఫోటోలు కొట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మర్యాద లేకుండా ప్రజలతో మాట్లాడతారు. పోలీసు మావోడే అన్నా అని ఫోన్ చేస్తే వదిలేసేటోడికి ఒక న్యాయమా? ఏ రికమెండేషన్ లేకపోతే వదిలేయరా? ఇది ఎక్కడ న్యాయం రేవంత్ అన్న? మావోడే అన్నా ఎవరితో వాడితో వీడితో ప్రతి గొట్టంగాడితో ఫోన్ చేపిస్తే వదిలేస్తారా బండ్లను పట్టుకొని? లేకపోతే కట్టించుకుంటారు. అప్పులోలా మీరేమన్నా అప్పులోలా? చాలా సిగ్నల్స్ దగ్గర చాలామందిని ట్రాఫిక్ పోలీసులు హెరాస్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. ఏ రకంగా టార్చర్ పెడుతున్నారు చెప్పనా? కార్లు పక్కకు ఆపుతారు, బండ్లు పక్కకు ఆపుతారు. ఈ ఇంట్రెస్ట్ ఏదో దొంగల మీద పెట్టుకుంటే ఈ పాటికి దొంగనా కొడుకులందరూ దొరుకుతుండే. ఈ ఇంట్రెస్ట్ ఏదో ఎవడి మీద? డ్రగ్స్ సరఫరాలు చేస్తారు చూసినవా? ఆ డ్రగ్స్ సరఫరా చేసేటోళ్లకు మాఫియాల మీద పెడితే ఇదే కాన్సన్ట్రేషన్ ఈ పాటికి హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుతుంది. కానీ మీరేం చేస్తారు? ఎవరిని పట్టుకుంటారు తెలుసా? మొగుడు పిల్లలు బండి మీద పోతుంటే ట్రాఫిక్ పోలీసు వాడు వచ్చి ఇట్లా ఉరుకుతాడు. నేను చూపిస్తాను చూడు, ఇట్లా నేను యాక్టింగ్తో చూపిస్తాను. రేవంత్ నా ఫీల్డ్ ఏం జరుగుతుంది? ఇట్లా ఉరుకుతారు. భార్యను బండి దిగమంటాడు, లటక్కున్న బండి పట్టుకొని కీస్ ఇట్లా తిప్పి ఇట్లా చేతిలో పట్టుకుంటాడు రేవంత్ అన్న. తాళాలు చేతిలో పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? తీయండి, మీ బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయి తీయండి, పైసలు ఇంత కట్టు, 1000 రూపాయలు కట్టు అంటాడు. సగటున పెట్రోల్ ఛార్జెస్ పెరిగే, డీజిల్ ఛార్జెస్ పెరిగే, అన్ని ఛార్జెస్ పెరిగే, కానీ మా జీతాలు మాత్రం పెరగవు, మా జీవితాలు మాత్రం మారవు. నీలాంటి దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రులు వచ్చినంత కాలం మా బతుకులింతే, మా మిడిల్ క్లాస్ బతుకులింతే. అకౌంట్లో డబ్బులు లేవన్నా నీ కాలు మొక్కుతా బాంచనంటే ఆ ట్రాఫిక్ పోలీసు వాడు అరే ముండా కొడుక, సారీ టు సే దిస్, నేను సాక్ష్యాలు లైవ్లో చూసిన. రెస్పెక్ట్ లేకుండా పబ్లిక్ తోటి ట్రాఫిక్ పోలీసోడు అడ్డమైన బూతులు మాట్లాడి వాడు అకౌంట్లో చూపించిన ప్రూఫ్ ఫోన్పే ఓపెన్ చేసి జీపే ఓపెన్ చేసి అన్న నీకు దండం పెడతా అన్న, పిల్లలతో ఉన్నా అన్న, ఇగో చూడన్నా నా అకౌంట్లో పైసలు ఇవ్వన్నా, 500 రూపాయలే ఉన్నాయన్న, రేపటి రోజున బండికి పెట్రోల్ కొట్టాలన్నా, మళ్ళీ నేను ఆఫీస్కి పోవాలన్నా ఈ 500 కావాలన్నా, నా పిల్లలకి ఒంట్లో బాగాలేకపోయినా ఈ 500 రూపాయలు ఎమర్జెన్సీ కోసం నేను అకౌంట్లో అట్లనే పెట్టుకున్నా అన్న, కాలు మొక్కుతా అన్న అంటే కూడా మీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనికరం లేకుండా అప్పులలో పిక్క తిని రోడ్ల మీద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను నించోబెట్టి నడి బజార్లో అడుగుతా ఉంటే ఇది రాజ్యాంగమా? ఇది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా రేవంత్ అన్న? అంటే
సగటున ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక పేదోడు కానీ పెట్రోల్ కొట్టుకొని ఖర్చులు పెట్టుకొని బండ్ల మీద తిరిగితే అకౌంట్ల పైసలు కట్ చేసుకుంటారా? ఆ మిగిలిన 200, 500 కూడా ఉండవా? పొద్దున్న లేస్తే రెంటు, కరెంటు, రేషన్, బియ్యం, పప్పు, ఉప్పు, ఆ చింతపండు, నూనె, స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, బట్టలు, పండగలు వస్తే బట్టలు, ఇవన్నీ కొని 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 నెలకి 20, 25 వేలు, 30 వేలు జీతం ఉన్నటువంటి సగటున ఒక ఎంప్లాయీ ఏ రకంగా మీకు ట్రాఫిక్ చలాన్లు కడతారో దానికి దమ్ములుంటే సమాధానం చెప్పు రేవంత్ అన్న, చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, పురుషం. ఇవన్నీ ఎవరి మీద చూపించాలి? ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ట్యాక్సులు ఎగ్గొడుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, మీ ఎంఆర్ఓలు, మీ సబ్ రిజిస్టర్లు, బ్యాంకులల్లా బినామీల పేర్ల మీద దాచుకున్నటువంటి పాపపు సొమ్ము, నల్ల ధనం ఏదైతే ఉందో దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి పైసలు కట్ చేయి. నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆస్తులు ఎంత? సోమేష్ కుమార్ గారి ఆస్తులు ఎంత? రజత్ కుమార్ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఉంటున్నాడే రామకృష్ణ చీఫ్ సెక్రటరీ, ఆయన ఆస్తులు ఎంత? ఆ సింగరేణి శ్రీధర్ ఇప్పుడు ఉంటున్నాడే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఆస్తులు ఎంత? శరత్ నాయక్ ఆస్తులు ఎంత? అమయ్ కుమార్ ఆస్తులు ఎంత? మీకు దమ్ముంటే, మీకు ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి ఆ పాపపు సొమ్మంతా కట్ చేసుకోరేవంతన్నా. మా మంది మీద పడకు, మా తెలంగాణ ప్రజల మీద పడకు. మిగిలే 200, 500 కాడ కూడా పొట్ట కాడ కొడుతున్నవే. ఈ పాపం ఎందుకు మూట కట్టుకుంటావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి? సామాన్య ప్రజల మీద నీ ప్రతాపం కాదు. ఈ రోజున రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి ఏ ప్రభుత్వ భూమి మీద కన్ను పడితే, అదొక సినిమా ఉండే అండి చిన్నప్పుడు, మోహన్ బాబుది. ఏందో సినిమా? నేను రైట్, గుర్తొచ్చి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి, ఏహే చౌదరి అని ఒకటి వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆయన ఎక్కడ పోతాడు? పోయి, సారీ ఏమనుకోకు, నీకు అన్న అర్థమయ్యేలా చెప్పాలి రేవంత్ అన్న ప్రాక్టికల్గా. ఇగో ఇది ఫస్ట్ ఒక బాణం అనుకుందాం, ఓకే? ఇది బాణం అనుకోరేవంత అన్న. రంగనాథు అవాడు ఒక ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా కట్టిండు చూడు. ఎవరది? కోటేశ్వరుడా? వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డా? వద్దు, మొన్ననే వాడు 500 కోట్లు ఇచ్చినట్టున్నాడు నాకు. వద్దు, అటు పోకండి మీరు. అది ఇండస్ట్రీస్ ల్యాండ్ అయినా నువ్వు ఆడికి పోవద్దు, నువ్వు తప్పు రంగనాథ్ సార్, మీరు అటు పోవద్దు ప్లీజ్. ఐఎమ్ వెరీ సీరియస్. మొన్న మియాపూర్లో 2 ఎకరాల భూమి కాపాడినా అని పేపర్లో వచ్చింది. అదంతా మనం రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. ఎవరు? నేను, ఫహీం ఖురేషి, మా అన్న తిరుపతి రెడ్డి, అన్న నా తమ్ముడు నాకు తెలియదు సార్, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మేము అందరం కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం. మేము ఆ 4th సిటీ దగ్గర ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడక్కడ పోవాలి. నీ బాణం అక్కడ ఇసురుతూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రామన్న, సారీ రేవంత్ అన్న కదా, రేవంత్ అన్న తెలంగాణ, అదేంది రాయలసీమ రామన్న, రేవంత్ అన్న తెలంగాణ, రేవంత్ అన్న రెడ్డి అక్కడ ఇస్రేగానే తిప్పవయా కెమెరా. ఈ భూమి నాదిరో, ఇక్కడ చూడు రేవంత్ అన్న, ఇగో ఇక్కడ పడ్డది 6వ మార్క్. రంగనాథ్కి ఇగో ఇక్కడ 6వ మార్క్ ఇక్కడ కనబడ్డది. ఈ భూమి నాదిరో, ఇక్కడ పాగా వేసినారో, ఈ భూమి నాదిరో, ఇక్కడ పాగా వేసినారో అని చెప్పి మీ వాళ్ళని అక్కడ పంపిస్తావు. అక్కడ పంపించి, లేకపోతే అక్కడ ఎవరన్నా షెల్టర్ వేసుకొని ఉన్నారు అనుకో, గుడిసెలు వేసుకొని ఉంటారు కదా. ఇప్పుడు జనరల్గా ఖాళీ భూమి ఏడన్నా ఉంటే ఆధార్ కార్డులు లేనోళ్ళు, ఏం లేనోళ్ళు, బిచ్చపోళ్ళు, భిక్షాటన చేసేటోళ్ళు ఎక్కడన్నా ఒక టెంట్ వేసుకుంటారు. టెంట్ వేసుకొని ఏం చేస్తారు రేవంత్ అన్న? ఆడొక చిన్న పొయ్యో మట్టి కట్టెలో పెట్టుకొని ఇంకేదో పెట్టుకొని వంట చేసుకొని తింటారు. దాన్ని కబ్జా అంటారు మీరు. కబ్జా అని ఇక పోతాడు. ఇక మా హీరో ఎవరు? మా రంగనాథ్ సార్. ఆయన అంటే నాకు రెస్పెక్టే ఉంది. సారీ సార్ రంగనాథ్ సార్, ఏమనుకోద్దు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే మా రంగనాథ్ అట్లా వినాల్సిందే. ఆయన ఉద్యోగం అది, ఏం చేస్తాం, ఇక పోవాలి. రంగనాథ్ గారు అక్కడ ఎవరో కబ్జా చేశారండి ప్రభుత్వ భూమి ఉంది. హాట్ కేక్ అండి అది. ఎక్కడో 150 కోట్లు వలుకుతుంది సార్.
అక్కడ పోవాలని చెప్పి రంగనాథ్ సార్ని మళ్ళీ పోయా కెమెరా. మా రంగనాథ్ సార్ ఇట్లా కొయ్యి 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 బుల్డోజర్లు వస్తాయి వెనకాల, కొయ్యి కొయ్యి కొయ్యి. ఎవడరా ఇక్కడ కబ్జా పెట్టింది? బుల్డోజ్, కమాన్ టీం, హైడ్రా టీం రండి, బుల్డోజ్ చేసేయండి. వాళ్ళు ఏడ్చినా వినొద్దు, కనికరం వద్దు, వాళ్ళ బియ్యం పోని, అలా కిరోసిన్ పోని, అన్నీ పోని అని చెప్పి మా రంగనాథ్ సార్ అయిపోయాయి. పేపర్లలో నెక్స్ట్ డే వార్త. మళ్ళీ ఆ తర్వాత వార్తలు ఏమొస్తాయి? ఆ తర్వాత ఆ ప్రభుత్వ భూమిని ఏం చేశారో, ఎవరికి ఇచ్చారో, ఎవరు దాన్ని లీజుకు తీసుకున్నారో, ఎవరు టెండర్లు వేసినారో ఎవరికి తెలియదు రేవంత్ అన్న. ఏ పేపర్లలో వేయట్లే రేవంత్ అన్న, ఏ వెబ్సైట్లలో కూడా పెడతలేరు రేవంత్ అన్న. రంగనాథ్ వచ్చి బుల్డోజ్ చేస్తాడు. ఆ బుల్డోజ్ చేసిన తర్వాత ఆ భూములు ఏమవుతున్నాయో, ఎవడు దాన్ని తుస్సు చేస్తుండో, ఎవరు దాన్ని లేఅవుట్లు వేసుకొని సొమ్ము చేసుకుంటున్నారో, ఏ కలెక్టర్లతోటి ఒక ట్రస్ట్ ద్వారా ట్రస్ట్కి భూములు కావాలని చెప్పి, తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి. ఒక ప్రభుత్వ భూమి ఎక్కడైనా కావాలి అంటే ఫస్ట్ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తారు. అంటే కొంతమంది నిజంగా మానవత దృక్పథంతో ఒక సోషల్ సర్వీస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేస్తారండి, సోషల్ సర్వీస్ చేస్తారండి. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నేను ఎవడైతే ట్రస్ట్ని అడ్డు పెట్టుకొని భూములు డబ్బులు కొట్టేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ట్రస్ట్లు పెట్టుకుంటారండి, ట్రస్ట్లు పెట్టుకొని జిల్లా కలెక్టర్కి ఫైల్ పంపిస్తారండి. ఈ ట్రస్ట్ కట్టాలి, నేను ట్రస్ట్ చైర్మను, ఈ ట్రస్ట్కి భూమి కావాలి అని చెప్పి అర్జీ పెట్టుకుంటారండి. అర్జీ పెట్టుకుంటే ఈ ఇల్లీగల్ ల్యాండ్ని లీగలైజ్ ఎట్లా జరుగుతుంది? జిల్లా కలెక్టర్కి ఒక కాల్ వస్తుందండి. కాల్ వచ్చి ఆ ఫైలు నాదే, మొన్నే బుల్డోజ్ జరిగింది, ఆ ఫైలు నాదే, ఇక్కడ ఆ భూమి నాకు కావాలి. అట్లనే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హెటిరో పార్థు సారథికి పుక్కట్ల 11 ఎకరాలు కోకాపేట దగ్గర ఏడో కట్టబెట్టిండు, నియోపోలిస్ దగ్గర కట్టబెట్టిండు 11 ఎకరాలు పుక్కట్ల. ఆ పార్థు సారథి ఏమన్నా బిచ్చపోడా, పేదోడా? ఇట్లా కదా వీళ్ళు దోచుక తినేది ట్రస్టుల పేర్ల మీద. ఇప్పుడు గదే కాన్సెప్టు రేవంత్ అన్న చేస్తుండు. నేను అడుగుతున్నా, నేను రంగనాథ్ గారిని యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ ఇస్తాను కూడా సార్ చెప్పిండ్రు. నాకు అనేక డౌట్లు ఉన్నాయి. నేను రంగనాథ్ గారు బుల్డోజ్ చేసినటువంటి ల్యాండ్స్ని ఇప్పుడు వేరే వాళ్ళు లేఅవుట్లు ఎవరేస్తున్నారు, ఆ ప్రభుత్వ భూముల్లోకి వాళ్ళు ఎట్లా వచ్చిరో నేను అడుగుతా విత్ డాక్యుమెంట్స్. మరి ఆయన సమాధానం చెప్పగలుగుతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పగలుగుతారా? నేను అందుకే అంటున్నా, రేవంత్ అన్న నీకు దమ్ములు ఉంటే దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా సామాన్య ప్రజలు నోట్లో నాలిక లేనోడి మీద పడకండి, జేబులో పైస లేనోడి మీద పడకండి, పీల్చుక తినకండి పిప్పిని తిన్నట్టు. పైసలు ఉన్నోడి దగ్గర పడండి. మేము ఉన్నోడి దగ్గరికి పోము, లేనోడే మా టార్గెట్, లేనోడి భూమి నొక్కేస్తాం, దానికి పట్టా అనే ఒక పేరు ఇస్తాం, అది ప్రభుత్వ భూమి అని చెప్పేస్తాం, అదని చెప్తాం, ఇదని చెప్తాం. పాపం మూట కట్టుకోకండి అని నేను చెప్తున్నా. ట్రాఫిక్ చలాన్లు బ్యాంకులకు వెళ్ళి కట్ అవుతాయి. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్ చేస్తాడు? ఎవడి చెమట కంపు అది? ఎవడు చెమటోచి కష్టపడినటువంటి సొమ్ముని మీరెందుకు కట్ చేసుకుంటారు? మీకెవడిచ్చిండ్రు అధికారం? నీ జీతంలోకి వెళ్ళి 1,00,000 రూపాయలు కట్ చేసుకుంటా, నేను వాడుకుంటా, ఇస్తావా రేవంత్ అన్న పైసలు? దయచేసి మాట్లాడే ముందు ఆచితూచి అడుగులు వేయండి, ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన లేనోని కొట్టాలని చూస్తే దయచేసి తస్మాత్ జాగ్రత్త. నేనేం హెచ్చరిస్తలేను, నేనేం చేస్తా అన్నా, మీ దృష్టిలో నేను ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని, ఆఫ్టర్ ఆల్ కదా ఆడపిల్ల కదా, ఏం చేస్తారు రేవంత్ అన్న? మా అంటే మొన్న మహిళా ఐఏఎస్ అధికారిని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు శ్రావ్య మంచిది కాదు, శ్రావ్య వాడితో తిరుగుతుంది, శ్రావ్య వీడితో తిరుగుతుంది, లేదా బ్రోతల్ హౌస్ నడుపుతుంది, లేకపోతే ఈమె పిచ్చి పట్టింది, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు, ఈమె రాత్రిపూట పబ్బులకు పోయి తాగి తందనాలు ఆడుతుంది, జుట్టులో పోసుకుంటుంది, లిప్స్టిక్ పెట్టుకుంటుంది, రెడ్ కలరు అని వాడు ఎవడో బ్యాచ్ ఉంటాడు, ఒకడు గొట్టంగాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమవుతుంది మాట్లాడితే? చేతికి గాజులు వేసుకున్న నా కొడుకులే అడ్డమైన కూతలు ఊస్తారు.
ఈసారి ఊరుకునేది లేదు. ఎవడన్నా అట్లా మాట్లాడితే కాళికా మాతనై నరికి నాలుకలు చీరేసి జైలుకి పోతా. నేను ఆ మహిళా అధికారిని లాగా సూసైడ్ చేసుకొని జావా, సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునేంత వీక్ మెంటాలిటీ నాకు ఇవ్వలే సింహరాశిలో పుట్టిన. అర్థమైందా? నేనేం చేస్తాను తెలుసా, ఎవడైతే మాట్లాడిండో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పిల్లల ముందు జుట్టు పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతా నా కొడుకుల్ని, పిచ్చ కొట్టుడు కొడతా నా కొడుకుల్ని. ఇట్లనే మాట్లాడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అర్థమైందా? జైల్లో పెట్టినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయినా, నన్ను చంపేస్తే చచ్చిపోతా. జైలుకి పెడితే మరేమంటున్నారే, జైలుకి పోలే, కవితక్క జైలుకి పోలే, చంద్రబాబు నాయుడు జైలుకి పోలే. సినిమాలలో చూస్తాం జైలు, ఒరిజినల్గా ఎట్లుందో చూస్తా. దోమలు కొట్టుకుంటా, భజన చేసుకుంటా, ఏమన్నా చేసుకుంటా. అందుకే చెప్తున్నాను, నేను దేనికి భయపడను. అయ్యో పోలీసులు వచ్చారండి, నా మీద కేసు పెట్టారండి, ప్లీజ్ అండి విచారణకు పిలిచారండి అని చెప్పి ప్రతిపక్షాల హెల్ప్ కూడా నేను తీసుకోను. పోతా, ధైర్యంగా విచారణ ఎదుర్కొంటా. ఎస్, బరాబర్ మాట్లాడినా దమ్ములు ఉంటే ఐఏఎస్ అధికారుల ఆస్తులు బయట పెట్టి నన్ను అరెస్ట్ చేయరా భయ్ అని చెప్తా పోలీసులకి. కావాలంటే ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. అర్థమైందా? సో నన్ను ఏమైనా చేయాలనుకుంటే మీరు సంపుతేనే కరెక్ట్ అన్న, మీరు సంపుతేనే కరెక్టు. అంతకు మించి జైల్లో పెట్టినా నేను మారా? నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసిన మారా? నన్ను తిరుగుబోతున్నా మారా? నన్ను తాగుబోతున్నా మారా? 10 మందితో తిరుగుతున్నా అని నేను మారా? అంత వీక్ క్యాండిడేట్ నేను కాదు. కానీ ఎవడన్నా అంటే వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి కొట్టి చంపుతా. చంపి ఇగో వాళ్ళని చంపి నన్ను జైలుకి పోతా. నేను అనమాని ఇంకోటి నోడన్నా. సో దయచేసి ఒకటి గమనించాలి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం మహిళా అధికారులను వాడుకున్నారు. ఈ రోజున మహిళా అధికారి ఆత్మహత్య చేసుకోనికి వెళ్ళింది. కానీ నేను ఆత్మహత్య చేసుకోనికి పోను. ఎవడైతే స్టోరీ వేసి ఇన్పుట్ ఇచ్చిండో, లేకపోతే ఆ చైర్మన్ ఎవడో రాయి తీసుకొని నెత్తన వాళ్ళ కొట్టొస్తా. అందుకే కొంచెం నాకు తిక్కు ఉన్నది. అర్థమైందా? ఐఎమ్ నాట్ దట్ మచ్ వీక్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఆడపిల్లలంటే పులులు లక్కు ఉండాలి. అందులో తెలంగాణ ఆడపిల్లలంటే ఓరుగల్లును శాసించినటువంటి రాణి రుద్రమ్మని గుర్తు తెచ్చుకోవాలి. బ్యాగులల్లా పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగాలి. ఎవడైనా ఇష్టం వచ్చినట్టు చేస్తే పెప్పర్ స్ప్రే కొట్టిపోవాలి. అంతేగాని ఏడ్చుకుంటా వాడాడదన్నాడని వీడిదన్నాడని ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చుంటే ఎవ్వరం ముందుకెళ్ళలేం. ఈ రోజున ఆడపిల్లలు పులి బిడ్డలక్కనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పెంచాలే. ఎల్కేజీ పుట్టినప్పటి నుంచే తనకి ధైర్యాన్ని నూరబోయాలే. సావో రేవో నీ వెనకాల మేము ఉంటాం పదండి ముందుకు అని చెప్పి ధైర్యం నింపాలే. అప్పుడు ఆడపిల్ల అర్ధరాత్రి నడి రోడ్డు మీద తిరిగినా ఎవడన్నా వస్తే ఆమెనే చూసుకుంటుంది, తన్ని పంపిస్తుంది నా కొడుకుల్ని. గుండెల మీద తల్లిదండ్రులు చేసుకొని కూర్చోవచ్చు హ్యాపీగా. సో అందుకే చెప్తా ఉన్నా, రేవంత్ అన్న మా సామాన్యుల జోలికి రాకు. రేవంత్ అన్న బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి కట్ చేసే అధికారం బ్యాంకులకే లేవు. వాళ్ళు అప్పటికే ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేస్తే 10 రూపాయలు 200 రూపాయలు ఎంత కట్ అయితే ఇన్ని 500 కట్ అవుతున్నాయి. ఈ మధ్య అట్లా కూడా కట్ చేస్తారు. 500 రూపాయలు అని చెప్పి గదని చెప్పి కట్ చేసుకుంటారు. నువ్వు కూడా వచ్చి కట్ చేస్తావంటే మీ ట్రాఫిక్ పోలీసులకి జీతాలకు వెళ్ళి కట్ చేయండి, మా జీవితాలకు వెళ్ళి కాదు. సో ఇంకోసారి నువ్వు అన్న మాటకి తెలంగాణ ప్రజలు భయపడిపోయినరు. ఉత్తుత్తిగానే పుక్కట్ల చలాను రాస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నువ్వు బ్యాంకులకు వెళ్ళి కట్ చేసుకుంటా అంటే పరిస్థితి ఏంది? ట్రాఫిక్ పోలీస్ వల్ల బాల్నగర్లో ఒక వ్యక్తి చనిపోయినాడు. ఆయన ఏమైనా దొంగతనం చేసిండా, ఏమైనా లంగతనం చేసిండా? ఆ ట్రాఫిక్ పోలీసు భయపడి అతను పారిపోతుంటే ఈ డబ్బులు లేక ఇప్పటికిప్పుడు నువ్వు పైసలు కట్టాలంటే వాడు ఏడికెళ్ళి దేవాలా, తల తాకట్టు పెట్టి దేవాలా? నీకంటే మా వదినమ్మ బంగారం ఉంది, నీకంటే నీ మామ ఆస్తి ఉంది, జైపాల్ రెడ్డి గారిది ఇంకోటిదో ఆస్తి ఉంది కాబట్టి నీకు కలిసి వచ్చింది. నీ ఖర్చు పెట్టడానికి రోహిన్ రెడ్డి ఉన్నాడు. సామాన్య ప్రజలకు ఎవరున్నాడు దిక్కుమక్కు? తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే సూర్య భగవానుడు ఉంటాడు, ప్రత్యక్ష దైవం.
మాకెవరు లేరు, మా బతుకుల కోసం వచ్చేటోడు ఎవరు లేడు మా కోసం. నువ్వు చిటికేస్తే వస్తారు, కేసీఆర్ చిటికేస్తే వస్తారు, బండి సంజయ్ చిటికేస్తే వస్తారు, కిషన్ రెడ్డి చిటికేస్తే వస్తారు. మేము చిటికేస్తే ఎవరికి వినబడవు చప్పుళ్ళు. సో అందుకని వాళ్ళు ట్రేస్ చేసి ఆ బాల్నగర్లో ట్రాఫిక్ పోలీసు వాడు దొంగ ఎంబడబడితే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎవరిది పాపం? ఆ ట్రాఫిక్ పోలీసుని ఏం చేసినావు రేవంత్ అన్న? సో దయచేసి ఆలోచించు, ఒక మాట అనే ముందర ఆలోచించు. హైడ్రా బుల్డోజర్ తోటి తెలంగాణ ప్రజలను ఆదివారాలు శనివారాలు పడుకోకుండా గుండెల మీద చేసుకొని పడుకోకుండా చేసినటువంటి ఒక విలన్వి నువ్వు. మరి నీ దుర్గం చెరువులో ఉన్నటువంటి నీ అన్నదమ్ముల ఇల్లెందుకు కుల్లగొట్టలేరు రేవంత్ అన్న? ఆ రెడ్లకుంట చెరువులో పోయి చూపించిన కదా, నీ సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్లకుంట చెరువుల, నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, నీ ఇల్లు ఎందుకు కుల్లగొట్టలేరు రేవంత్ అన్న? నీతులు చెప్పినోడికేనట, సారీ నీతులు పక్కోడికేనట, చెప్పినోడికి కాదట. గట్లున్నది. నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. అర్థమైందా? సో దయచేసి తెలంగాణ ప్రజల కోసం ఆలోచించు, తెలంగాణ అస్తిత్వం కోసం ఆలోచించు, సామాన్య ప్రజలకు అండగా నిలబడు. వాళ్ళే నీకు రేపటి రోజున శ్రీరామ రక్ష అవుతారు. ఇంత మాట్లాడిన తర్వాత నీ ఇంటెలిజెన్స్ చీఫ్లను పంపిస్తావో, ఎస్ఓటీలను పంపిస్తావో, లేకపోతే రౌడీలను పంపిస్తావో, నన్ను చంపేయమని చెప్తావో నీ ఇష్టం. ఓకే టీవీని తీసేయమని చెప్తే పీకే టీవీ పెట్టుకుంటా, నేను మాత్రం తగ్గేదే లేదు. ట్రాఫిక్ చలాన్స్ గురించి మాట్లాడండి శ్రావ్య గారు. ఎస్, అందుకే ఇప్పుడు మాట్లాడాను. మా శ్రావ్యమ్మకు నమస్కారాలు. అమ్మ, ప్రకాశం గాల ప్రభుత్వం అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కోల్పోయిన భూములను విముక్తి చేసిన ప్రజల మానసిక వికాసమునకు దోహదపడాలి రేవంత్ అన్న ప్రభుత్వం, అప్పుడే పరిణితి చెందినట్లు. ఎక్కడ ఇంకా మిగిలిన భూములు కూడా దోచుకుంటారు కదా, రియల్ ఎస్టేట్ చేస్తారు కదా వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ముఖ్యంగా అర్థమైపోయింది, దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు చప్పుడు చేస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే గత జన్మలో పాపాలు గుర్తొచ్చినట్టు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని శాపాలు ఇప్పుడు ఎంబడిస్తున్నాయి. తెలంగాణకి దిక్కవరు, తెలంగాణకి ఈ దిక్సూచి ఎవరు, ఇవన్నీ ఆలోచిస్తే భయమవుతుంది. ఎస్ సార్. సో ఆంధ్రజ్యోతి చూసాము. నెక్స్ట్ దిశలో ఎస్, ఇంటెలిజెన్స్ డిఐజీగా భాస్కరన్, విజిలెన్స్ డిఐజీగా అభిషేక్ మహంతి, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ డోట్రే, యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్లు, 4 ఐఏఎస్లు బదిలీ. ఎన్నిసార్లు బదిలీలు చేస్తావు రేవంత్ అన్న? బదిలీ చేయడమే పనిగా పెట్టుకుంటావా? అండ్ జంజీకి బీజేపీ పైనే విశ్వాసం, అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కేంద్రం నిధులను దోచుకుంటున్న టీఎంసీ, పశ్చిమ బెంగాల్లో మేము అధికారంలోకి వస్తే చొరబాట్లను అడ్డుకుంటాం, ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం. నిరక్షరాస్యత పేదరికమే నా శత్రువులు.
పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవు. మరి ఏబిఎన్ రాధాకృష్ణకి ఎందుకు ఇచ్చినావు? ఎవడబ్బా సొమ్మాని ఇచ్చినావు ఏబిఎన్ రాధాకృష్ణకి? విత్ ప్రూఫ్స్ బయట పెడతాను నేను అతి త్వరలో. విత్ ప్రూఫ్స్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఏ సర్వే నెంబర్లు ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, విత్ ప్రూఫ్స్ అతి త్వరలో బయట పెట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. భూములు లేకపోతే రాధాకృష్ణకి భూములు కట్టబెట్టడానికి నువ్వెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఏ భూములన్నా తీసుకపోయి ఇచ్చేస్తావా? మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంది? ఎందుకు ఇచ్చినావు రాధాకృష్ణకి భూములు? ఆయన ఎందుకు రాయించుకున్నాడు భూములు? నువ్వెందుకు ఇచ్చినావు భూములు? నీ భూములి, మీ మామ భూములి, గీతారెడ్డి గారి పేరు మీద ఉన్న భూములి, మీ అమ్మాయి పేరు మీద ఉన్న భూములి మాకు అనవసరం. లేదా వేం నరేందర్ రెడ్డి పేరు మీద ఉన్న భూములి మాకు అనవసరం. కానీ తెలంగాణ భూములు అప్పనంగా రాసియడానికి మీరు ఎవరు? రాధాకృష్ణ గారికి రాసియడానికి మీరు ఎవరని నేను అడుగుతున్నా. పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవు. ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్కి నా మొదటి ప్రాధాన్యం. సీఎం రేవంత్. అతి త్వరలో తెలంగాణ ప్రజలారా, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో భూములు లేవంటున్నాడు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హాట్ కేక్ ల్యాండ్ కొన్ని ఎకరాల భూమిని తీసుకుపోయి ఏబిఎన్ రాధాకృష్ణ చేతికి పెట్టిండు. ఇంకా చెప్పాలంటే అసలు న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ ఇచ్చిండు. న్యూ ఇయర్ రోజు బొకే తీసుకొని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బొకేతో పాటు ఆయనకి భూమి కూడా ఇస్తున్నా అని చెప్పనికి వేం నరేందర్ రెడ్డిని తోడుకొని పోయిండు. మరి తెలంగాణలో భూములు లేనప్పుడు, ఉద్యమకారులను అన్యాయం చేసినప్పుడు, నోట్లో మట్టి కొట్టినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు తీసుకోవడానికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇవ్వడానికి? రోహిన్ రెడ్డి భూమో, ఫహీం ఖురేషి భూమో, కొండలరెడ్డి భూమో, తిరుపతి రెడ్డి భూమో, రేవంత్ రెడ్డి గారి భూమో, గీతారెడ్డి గారి భూమో, వాళ్ళ అమ్మాయి భూమో, వాళ్ళ ఎవరు మన వేం నరేందర్ రెడ్డి భూమో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి భూములో తీసుకుపోయి ఇచ్చుకోండి. రాధాకృష్ణ గారికి పూలు పెట్టి మరి ఇవ్వండి. మా తెలంగాణ భూములు ఇచ్చిండ్రు కదా, ఎట్లిస్తారో ఏం చేస్తారో నేను కూడా చూస్తా. జర ఆగండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంతే, ఎక్కువ వద్దు. ఇక పోతే ఆ మధ్యకాలంలో గట్కేసర్ దగ్గర మా రేవంత్ రెడ్డి బిడ్డ భూమి ఉందట. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బిడ్డ భూమిని ఎవరో కౌన్ కిస్కా వచ్చి కబ్జా పెడితే రేవంత్ అన్న మొత్తం టీంని ఉసుకు పుసుకని దింపిందంట. అక్కడ క్లియర్ చేసి మళ్ళా మా రేవంత్ అన్న బిడ్డకు ఆ భూమి, ఐవర్ భూమి వాళ్ళకి ఇచ్చేసారు. మరి నీ బిడ్డ జోలికి వస్తే ఒక తీరు, మా జోలిలకు వస్తే ఒక తీరా. మీ అన్నదమ్ములు కబ్జా పెడితే ఒక తీరు, మిగతా వాడు వచ్చి కబ్జా పెడితే ఒక తీరా. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి రేవంత్ అన్న. ఇది గుర్తుపెట్టుకో దయచేసి. పురుషులకు ఫ్రీ బస్ ఎవరు నాన్న ఇది? ఆహా, బంగారు కొండ. పురుషులకు ఫ్రీ బస్, ఫ్యామిలీ కార్డు ఉన్న మహిళలకు 2000. అన్నా డిఎంకే నేత పళనిస్వామి అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ప్రజలకు భారీ హామీలట. పురుషులకు ఫ్రీ బస్సా? ఈడ ఇన్ని రోజులు జుట్లు పట్టుకొని ఆడోళ్ళు కొట్టుకున్నారు. తమిళనాడులో ఏకంగా పురుషులకు ఫ్రీ బస్ అంటే ఆడోళ్ళకి సీట్ ఇవ్వకపోతే ఆడోళ్ళు అందరు కలిసి పురుషుల మీద పడి కొడతారు. ఇక్కడనే ఫ్రీ బస్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రోజు మాట్లాడుతూ ఉంటే ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకుందట. అట్లానే మరి రేవంత్ అన్న ఏం పులి కాదు, అట్లా నువ్వేం నక్కవు కావు. పురుషులకు ఫ్రీ బస్ అంట తమిళనాడులో. పోతారా? తెలంగాణలో ఉన్న మొత్తం పురుషులందరూ కూడా తమిళనాడు పోతే ఆడ ఫ్రీ బస్ ఇస్తారట. మరి ఇండిగోకు 22.20 కోట్ల జరిమానా. విమాన సర్వీసుల రద్దుపై డీజీసీఏ చర్యలు. రోజుకు 30 లక్షల చొప్పున ఫైన్. ISRS కింద 50 కోట్లు బ్యాంక్ గ్యారంటీ. వైస్ ప్రెసిడెంట్ను తప్పించాలని ఆదేశాలు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తా. ఇండిగో ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేయడం వల్ల మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అండ్ అలాగే ఇంకొంతమంది ఎయిర్పోర్ట్లలోనే ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మెయిన్ సిటీస్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అక్కడే ఉన్నారు. ఇండిగో వాళ్ళు అట్లీస్ట్ ఫుడ్ పెట్టలే, వాళ్ళ వసతులు చూడలే.
ఈ టికెట్ పైసలు ఇప్పటి వరకు వాళ్ళకి వెనుకకి రాలేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ పెనాల్టీ మొత్తం కూడా ఎవరెవరైతే ఆ 15-20 రోజులు టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకి సమానంగా పంచండి. మీకు దమ్ములు ఉంటే ట్యాక్సులు తీసుకొని ఫైన్లు కట్టించుకొని మీరు సొంతంగా వాడుకోవడం కాదు. ఏ బాధితులైతే ఇండిగో వల్ల బాధపడ్డారో, ఎవరైతే ఆ 15-20 రోజులు టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకి డబల్ ఖర్చు అయింది. మళ్ళీ వేరే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, లేదా అక్కడ హోటళ్ళు బుక్ చేసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎయిర్పోర్ట్లో ఎక్కడ కూడా ఎటువంటి వసతులు ఇవ్వలేదు. సో మీ వల్ల వాళ్ళు డబ్బులు నష్టపోయినారు కాబట్టి వాళ్ళ డబ్బులను, ఈ పెనాల్టీని ఎవరి డబ్బులు వాళ్ళకి సమానంగా పంచాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మతద్వేషం వల్లే నాకు ఛాన్సులు తగ్గాయేమో. గత 8 ఏళ్లలో సినీ పరిశ్రమ కమ్యూనల్గా మారింది. క్రియేటివిటీ తెలియని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను విభజించే సినిమా చావా. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు. నిజమే అయి ఉంటుందంటారా? ఆపరేషన్ పాపారావు. మళ్ళీ త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు సీనియర్ నేత. నక్సలిజాన్ని అణిచివేయలేరు. సిపిఐ నారాయణ. బీజాపూర్లో ఎన్కౌంటర్. 4 నక్సలైట్ల మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా. AK-47 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం. సికింద్రాబాద్ చుట్టూ గ్రేటర్ పాలిటిక్స్. మున్సిపల్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆందోళనలు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న బీజేపీ. 2 పార్టీలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్. సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలగదన్న మంత్రి పొన్నం. ఇక అంతకుమించి ఏం చెప్తాడు? గ్రేటర్ పట్టు కోసం పార్టీల వ్యూహాత్మక అడుగులు. సికింద్రాబాద్ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నట. ఏందో ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే కాల్చుకోనికి అగ్గిపెట్టేడుందో సుట్టేడుందిరా నాయన అని అడుగుతుండట. అట్లున్నది వీళ్ళ కథ. అమెరికాపై చైనా సర్జికల్ స్ట్రైక్. ఒక్క బుల్లెట్ కాల్చకుండానే అగ్రరాజ్యానికి చుక్కలు. డాలర్పై దెబ్బ. పాశ్చాత్య ద్రవ్య విధానానికి ప్రత్యామ్నాయంగా సిప్స్. అమెరికాకు చెమరు బంద్. రేర్ ఎర్త్స్పై ఆంక్షలు. డీడాలరైజేషన్. యుఎస్ కంపెనీలకు షాక్. గ్లోబల్ సౌత్ను ఏకతాటి మీదికి తెస్తున్న చైనా. మదురోను పట్టుకెళ్లిన మరుసటి రోజే వరుస నిర్ణయాలు. వెస్టర్న్ వరల్డ్కు ఆల్టర్నేటివ్గా చైనా. అణగారిన వర్గాల మహిళలను రేపు చేస్తే పుణ్యమా? తీర్థయాత్రకు వెళ్తే వచ్చేంత ఫలం. అందుకే వారు అందంగా లేకుండా లైంగిక దాడులు. మహిళల అనుమతి లేకుండా రేపు జరగదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు. వీడియో వైరల్. ఆయన కమెంట్స్పై విమర్శలు. పిచ్చి పీక్స్కి పోతే కర్మ దరిద్రంలా చుట్టుకుంటే ఇటువంటి అడ్డమైన కూతలే కూస్తారు. ఆఖరికి ఇప్పుడు మహిళల మీద కూడా పడ్డరా నాయన. ఈ కులం మహిళ, ఆ కులం మహిళ అని మీ కులాల పిచ్చి కాకులు ఎత్తుకపోను. ఈ కులం మహిళ, ఆ కులం మహిళ అని పడతారు మీరు. అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తేనట పుణ్యం వస్తుందట. వాడిని ఏ చెప్పుతో కొట్టాలి? వాడిని ఏ రాళ్లతోటి కొట్టాలి? ఇంతకన్నా దారుణమా సార్? వామ్మో, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా మాట్లాడతారు ఎందుకు సార్? నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు మొన్నోడు ఆ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. గుడికి పోతే మొత్తం ఇట్లా దళిత ఎమ్మెల్యే వచ్చిండు అని చెప్పి మొత్తం ఆ గోవు పంచకం చల్లిండు కదా. ఎవరినైనా ఈయన జర దూరంగా ఉండండి. ఈయన వైరస్ తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అంటుకుంది అనుకో, పిచ్చి పిచ్చి కొరుగుతారు వాళ్ళు కూడా గిట్లనే. చైర్మన్ మేయర్ల రిజర్వేషన్ ఖరారు. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఫైనల్. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకే ఎన్నికలు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు. బీసీ గణన ప్రకారం బీసీలకు నేడో రేపో ఎన్నికల సంఘానికి జాబితా. ఎలక్షన్స్కు సిద్ధమంటూ 2 రోజుల్లో ప్రభుత్వం తరపున లేఖ. 50% మహిళలకే. లాటరీ విధానంలో ఉమెన్ రిజర్వేషన్లు ఫైనల్. 3-4 రోజుల్లో నోటిఫికేషన్. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మేయర్, చైర్పర్సన్లు, వార్డుల కౌన్సిలర్లు. ఒకటి చెప్పాలన్నా, కమిషనర్లతోటి కొంతమంది డీల్స్ కుదిరించుకుంటున్నారు.
ఇది నమ్మే వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు ఈమెకు పిచ్చివాటి వదులుతుందని అనుకోవచ్చు. కానీ జరిగే వాస్తవాలు చెప్తున్నా. బ్యాక్ ఎండ్లో పిఏలను మేనేజ్ చేసి డెప్యూటీ మున్సిపల్ కమిషనర్లను, జోనల్ కమిషనర్లు మేనేజ్ చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ ఇక్కడ ఎస్టీ కావాలి, ఇక్కడ ఎస్సీ కావాలి అన్న, ఇక్కడ నిలబడితేనే బీసీ వచ్చేటట్టు చూడవా అన్న, ఈడ నిలబడితేనే రెడ్డి వచ్చేటట్టు చూడవా, ఓసీ వచ్చేటట్టు చూడవా, ఇట్లా ముందే పైసలు ఇచ్చి ఒక లిస్టు తయారు చేయించుకొని మేనేజ్ చేస్తున్నంట లోకల్ మున్సిపల్ కమిషనర్ దగ్గర. దయచేసి ఇది నిజంగా జరుగుతుంది, సోచాయించండి. నేడో రేపో ఎన్నికల సంఘానికి జాబితా 3-4 రోజుల్లో నోటిఫికేషన్. ఒకసారి మనం జాబితా చూద్దాం, ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ ఉంటున్నారనేది. ఇదిగో 121 మున్సిపాలిటీల్లో 38 స్థానాలు 31.4% బీసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్ల ఖరారు చేసిన ప్రభుత్వం. మొత్తం 121 మున్సిపాలిటీల్లో 38 బీసీలకు, 17 ఎస్సీలకు, 5 ఎస్టీలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు. ఇగో ఆదిలాబాద్ ఉమెన్ జనరల్, అశ్వరావుపేట ఉమెన్ జనరల్, పర్కాల్ అన్రిజర్వ్డ్, కోరుట్ల ఉమెన్ జనరల్, రాయకాల్ అన్రిజర్వ్డ్, మెట్పల్లి అన్రిజర్వ్డ్, ధర్మపురి ఉమెన్ జనరల్, గద్వాల్ ఉమెన్ జనరల్, ఎల్లారెడ్డి అన్రిజర్వ్డ్, సత్తుపల్లి ఉమెన్ జనరల్, వైరా ఉమెన్ జనరల్. చాలామంది ఉమెన్స్ ఈసారి మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మదిరా ఉమెన్ జనరల్, జడ్చర్ల అన్రిజర్వ్డ్, తొర్రూర్ అన్రిజర్వ్డ్, మారిపేడ ఉమెన్ జనరల్, కైతాన్పల్లి ఉమెన్ జనరల్, బెల్లంపల్లి ఉమెన్ జనరల్, రామాయంపేట ఉమెన్ జనరల్, నర్సాపూర్ ఉమెన్ జనరల్, తూప్రాన్ ఉమెన్ జనరల్, అలియాబాద్ ఉమెన్ జనరల్, కల్వకుర్తి ఉమెన్ జనరల్, చెండూర్ అన్రిజర్వ్డ్, నక్రేకల్ అన్రిజర్వ్డ్, హాలియా అన్రిజర్వ్డ్, మిర్యాలగూడ ఉమెన్ జనరల్, చిట్యాల ఉమెన్ జనరల్, నారాయణపేట ఉమెన్ జనరల్, కోసిగి అన్రిజర్వ్డ్, మక్తాల్ అన్రిజర్వ్డ్, ఖానాపూర్ అన్రిజర్వ్డ్, బైన్సా అన్రిజర్వ్డ్, నిర్మల్ ఉమెన్ జనరల్, భీమ్గల్ ఉమెన్ జనరల్, ఆర్మూర్ ఉమెన్ జనరల్, బోధన్ అన్రిజర్వ్డ్, సుల్తానాబాద్ అన్రిజర్వ్డ్, సిరిసిల్ల ఉమెన్ జనరల్, శంకరపల్లి అన్రిజర్వ్డ్, చేవెల్ల అన్రిజర్వ్డ్, ఇబ్రాహీపట్నం అన్రిజర్వ్డ్, ఆమన్గల్ అన్రిజర్వ్డ్, కొత్తూర్ అన్రిజర్వ్డ్, సదాశివపేట ఉమెన్ జనరల్, నారాయణఖేడ్ అన్రిజర్వ్డ్, ఆందోల్ జోగిపేట అన్రిజర్వ్డ్, సంగారెడ్డి ఉమెన్ జనరల్, ఇస్నాపూర్ ఉమెన్ జనరల్, సూర్యాపేట అన్రిజర్వ్డ్, తిరుమలగిరి అన్రిజర్వ్డ్, కోదాడ ఉమెన్ జనరల్, నేరేడ్చర్ల అన్రిజర్వ్డ్, కొడంగల్ అన్రిజర్వ్డ్. ఎందుకు పెట్టండి చెప్పు కొడంగల్ అన్రిజర్వ్డ్? వనపర్తి ఉమెన్ జనరల్, అమర్చింత అన్రిజర్వ్డ్, పెబ్బైర్ అన్రిజర్వ్డ్, వర్ధనపేట అన్రిజర్వ్డ్, పోచంపల్లి అన్రిజర్వ్డ్, యాదగిరిగుట్ట ఉమెన్ జనరల్, భువనగిరి ఉమెన్ జనరల్, చౌటుప్పల్ ఉమెన్ జనరల్. ఇది పరిస్థితి. చాలా ఒకసారి మనం చూద్దాం. ఎల్లందు బీసీ ఉమెన్, జగిత్యాల బీసీ ఉమెన్, జనగాం బీసీ ఉమెన్, భూపాలపల్లి బీసీ జనరల్, లీజా బీసీ జనరల్, వడ్డేపల్లి బీసీ జనరల్, అలంపూర్ బీసీ జనరల్, బిచ్కుండ బీసీ జనరల్, కామారెడ్డి బీసీ ఉమెన్, బన్స్వాడ బీసీ ఉమెన్, ఆసిఫాబాద్ బీసీ జనరల్, కాగజ్ నగర్ బీసీ ఉమెన్, దేవరకద్ర బీసీ ఉమెన్, చెన్నూర్ బీసీ ఉమెన్, మెదక్ బీసీ ఉమెన్, ములుగు బీసీ ఉమెన్, కొల్లాపూర్ బీసీ ఉమెన్, అచ్చంపేట బీసీ ఉమెన్, నగర్ కర్నూలు బీసీ జనరల్, దేవరకొండ బీసీ ఉమెన్, మద్దూర్ బీసీ జనరల్, పెద్దపల్లి బీసీ జనరల్, మంతని బీసీ జనరల్, వేములవాడ బీసీ జనరల్, షాద్నగర్ బీసీ జనరల్, జిన్నారం బీసీ జనరల్, జైరాబాద్ బీసీ జనరల్, గుమ్మడిదల బీసీ జనరల్, సిద్దిపేట బీసీ జనరల్, గజ్వెల్ బీసీ ఉమెన్, దుబ్బాక బీసీ ఉమెన్, హుజూర్నగర్ బీసీ జనరల్, తాండూర్ బీసీ జనరల్, పరిగి బీసీ ఉమెన్, కొత్తకోట బీసీ ఉమెన్, ఆత్మకూర్ బీసీ ఉమెన్, నర్సంపేట బీసీ ఉమెన్, ఆలేర్ బీసీ ఉమెన్. నెక్స్ట్ చూద్దాం. ఎస్టీ కేటగిరీ కల్లూరు ఎస్టీ జనరల్, భూత్పూర్ ఎస్టీ జనరల్, మహబూబాబాద్ ఎస్టీ జనరల్, కేసముద్రం ఎస్టీ ఉమెన్, ఎల్లంపేట ఎస్టీ ఉమెన్. ఎస్సీ కేటగిరీ స్టేషన్ గన్పూర్ ఎస్సీ జనరల్, చొప్పదండి ఎస్సీ ఉమెన్, జమ్మికుంట ఎస్సీ జనరల్, హుజరాబాద్ ఎస్సీ ఉమెన్, ఎదులాపురం ఎస్సీ ఉమెన్, దోర్నకల్ ఎస్సీ జనరల్, లూక్స్టిపేట్ ఎస్సీ జనరల్, ముదుచింతపల్లి ఎస్సీ జనరల్, నందికొండ ఎస్సీ జనరల్, మొయినాబాద్ ఎస్సీ జనరల్, గడపోతారం ఎస్సీ ఉమెన్, కోహిర్ ఎస్సీ జనరల్, ఇంద్రేశం ఎస్సీ ఉమెన్, చేర్యాల్ ఎస్సీ ఉమెన్, హుస్నాబాద్ ఎస్సీ జనరల్, వికారాబాద్ ఎస్సీ ఉమెన్, మోత్కూర్ ఎస్సీ ఉమెన్. ఇంకోటి చూద్దాం. ఇది ఆల్రెడీ మనం చూసినాం. సో ఇది వచ్చినటువంటి లిస్టు.
ఎస్సీ కేటగిరీ చూస్తే కొత్తగూడెం ఎస్సీ జనరల్, ఎస్సీ కేటగిరీ రామగుండం ఎస్సీ జనరల్, బీసీ కేటగిరీ మహబూబ్ నగర్ బీసీ ఉమెన్, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, అన్రిజర్వ్డ్ ఖమ్మం, నిజామాబాద్, జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, నల్గొండ. ఇవి ఖమ్మం ఏమో ఉమెన్ జనరల్, నిజామాబాద్ ఏమో ఉమెన్ జనరల్, జీడబ్ల్యూఎంసీ ఏమో అన్రిజర్వ్డ్, జిహెచ్ఎంసీ ఏమో ఉమెన్ జనరల్, నల్గొండనేమో ఉమెన్ జనరల్. ఇది పరిస్థితి. సో విన్నారు కదా. సో ఇదండి రిజర్వేషన్ పరంగా రాబోయే వచ్చేటువంటి రిజర్వేషన్ పరంగా నించునేటువంటి క్యాండిడేట్స్ లిస్ట్. సో క్యాండిడేట్స్ లిస్ట్ అంటున్నా, రిజర్వేషన్ లిస్ట్. సో ఈసారి మహిళలకు ఎస్సీ మహిళ, బీసీ మహిళ, ఓసీ మహిళ పక్కన పెడితే అసలు నిజంగా మహిళలకు పెద్దపీట వేయడం అనేది నిజంగా ఆనందకరమైనటువంటి ఒక విషయం అండి. సో చైర్మన్ కేటగిరీస్ కూడా ఈసారి మహిళలకు ఎక్కువ అవకాశం ఉంది. సో సో డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇది సెలబ్రేట్ చేసుకోవాలి ఉమెన్స్ మహిళలు మాత్రం. సో ప్రతి ఒక్క మహిళ కూడా ధైర్యంగా పోటీలో నిలబడండి, బరిలో గెలవండి. అండ్ ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. సో దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి, okTV.media.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకేమైనా క్వెరీస్ ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన ఉన్న మా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ పెట్టండి. మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.